అయితే ఇక్కడ నాకు పెద్ద క్వశ్చన్, ఇలాంటి ఒక డెక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక అమ్మాయి అసలు కళ కూడా ఒక పరిమితి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అలాంటి కళలు ఈ అమ్మాయి ఎందుకు కన్నది? ఎందుకు మిస్ ఇండియా కాంపిటీషన్కి వెళ్ళాలనే ఒక కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? అదే సార్, మనకి మిస్ ఇండియాలో బ్యూటీ విత్ పర్పస్ అని ఒకటి ఉంటుంది కదా, దట్ ఈస్ ద మెయిన్ థీమ్ మిస్ ఇండియాకి. మిగతావన్నీ సబ్ కాంటెస్ట్లా ఉంటాయి. సో నేను చిన్నప్పటి నుంచి ఎన్జిఓ వర్క్స్ చేసేదాన్ని. స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఐ యూస్ టు హ్యావ్ బ్యాడ్జెస్. షీ వర్క్డ్ ఫర్ దిస్ ఎన్జిఓ, ఇంత డొనేట్ చేసింది, ఇలా వెళ్ళి అక్కడ వర్క్షాప్స్ చేసి షీ టాట్ చిల్డ్రన్. అట్లా చిన్న, ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేశా. దట్ ఈస్ దేర్. నాకు ఎందుకో ఒక కైండ్ ఆఫ్, అంటే మేబీ నేను అప్రెషన్కి గురవడం వల్ల, ఆర్ నా చుట్టూ ఉన్న జనాలు ఆడవాళ్ళని ఎస్పెషల్లీ, అప్రెషన్ అనేది జస్ట్ జెండర్ అప్రెషన్ అనే కాదు, ఎకనామికల్ కండిషన్ వల్ల జరిగే అప్రెషన్, ఆర్ కాస్ట్ వల్ల జరిగే అప్రెషన్, ఆర్ కరియర్ వల్ల, ఐ మీన్ ద ప్రొఫెషన్ వల్ల జరిగే అప్రెషన్, అవన్నీ చూస్తున్నప్పుడు ఇవి కరెక్ట్గా చెప్పాలంటే రుద్రవీణలో చిరంజీవి గారి క్యారెక్టర్ ఎలా ఉండేది, నేను అలా ఉండేదాన్ని. సఫికేషన్ అన్నీ ఉన్నా సరే ఏంటో బయటికి రావాలి, వద్దు. I'm not like happy inside. సో అక్కడ దానివల్ల ఐ థాట్ బ్యూటీ విత్ పర్పస్ అన్న ఒక ప్రాజెక్ట్తో మనం మిస్ ఇండియాకి వెళ్తే ఐ కెన్ హెల్ప్ మై ఎన్జిఓ. ఐ యూస్ టు వర్క్ ఫర్ వాయిస్ ఫర్ గర్ల్స్. సో మేము మార్జినలైజ్డ్ విమెన్ దగ్గరికి వెళ్ళి ఊళ్ళల్లో జిల్లా పరిషత్ స్కూల్స్లో ఉండి వీ యూస్ టు కండక్ట్ క్యాంప్స్ అనమాట. సో ఐ యూస్ టు వర్క్ యాజ్ ఫీల్డ్ కోఆర్డినేటర్, స్పోక్స్ పర్సన్. వాళ్ళకి చాలా నేర్పించేవాళ్ళం పిల్లలకి, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, వాట్ ఈస్ బ్యూటీ, వాట్ ఈస్ స్ట్రెంగ్త్, మీ రైట్స్ ఏంటి, వాట్ ఈస్ అబ్యూస్. సో ఇదంతా మేము చాలా క్లియర్గా కూర్చొని చెప్పేవాళ్ళం అనమాట. ఇప్పుడు మగ పిల్లలకు కూడా చెప్పాలండి ఇట్లా. తర్వాత వాయిస్ ఫర్ గర్ల్స్ బికేమ్ వాయిస్ ఫర్ చిల్డ్రన్ ఆర్ సంథింగ్ ఇట్ బికేమ్. నేను అప్పటికి ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ది ఎన్జిఓ బికాజ్ ఐ గాట్ బిజీ. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డెడికేట్ కంప్లీట్లీ. అంటే లేదు, అది అంటే మీరు చెప్పిన పాయింట్స్ ఎంత బ్యూటిఫుల్ పాయింట్స్ అంటే, ప్రతి ఒక్క మనిషికి తాను తీర్చిదిద్దుకునే టైం అది. మీరు చెప్పే ఏజ్ అవన్నీ కూడా కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అందుకని బ్యూటిఫుల్ థింగ్స్ చేశారు. అయితే ఇది నాకు తెలియదు, కానీ ఎలా యాక్సెప్ట్ చేశారు మీ ఫ్యామిలీ? యాక్సెప్టెన్స్ వాజ్ నాట్ దేర్ ఇనిషియల్లీ. అది వాళ్ళు ఈ రోజుకి అదే అనుకుంటారు, చాలా ఒక్కటే కష్టపడింది అనేసి. అంటే వాళ్ళకి ఆఫ్టర్ ద సక్సెస్ అంటే నాట్ జస్ట్ ఆఫ్టర్ ద సక్సెస్, ఆ ప్రాసెస్ మనం ఎప్పుడైతే కన్సిస్టెంట్గా ఒకటి చేస్తూ ఉంటామో మనం చెప్పక్కర్లేదు, మన యాక్షన్స్ త్రూ ఆటోమేటిక్గా వాళ్ళు చేంజ్ అవుతారు. నేను కూర్చొని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను 10 మందికి హెల్ప్ చేయండి అని కూర్చొని చెప్పక్కర్లేదు, నేను చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా చూస్తారు, చూడడం వల్ల మార్పు వస్తుంది. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ యాక్షన్స్ దెన్ వర్డ్స్. సో అందుకే నేను కూర్చొని కన్విన్స్ చేసేవి పెట్టుకునేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి. అంతే. ఐ వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ మై ఏజ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. Because actually it is problem only because when I studied psychology I understood, oh shit, this is a problem. Now when I see, అంటే చాలా మంది మన తెలుగు ఫ్యామిలీస్లో పేరెంటింగ్ నేను చూసినప్పుడు వాళ్ళు ఎలా చెప్తారంటే, మా అమ్మాయి చాలా సైలెంట్గా ఉంటుంది, చాలా బాగా అర్థం చేసుకుంటుంది, చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారు చుట్టూ ఉన్న జనాలు కూడా. అబ్బా ఇంత చిన్న వయసులోనే. నేను అంటాను, she's not being a child, that is the problem. Actually, she had to be a child. Why is she behaving like an adult? Correct. సో తను ఎంత చూసుంటే తను ఒక చైల్డ్హుడ్ వదిలేసి చైల్డ్ ఏజ్లోనే అడల్ట్హుడ్లోకి వచ్చేసింది మెంటలీ. ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్. ప్లీజ్ స్టాప్ గ్లోరిఫైయింగ్ ఇట్. Actually glorifying, చాలా మంది ఫ్యామిలీస్ I was glorified like that, and I used to think, oh I'm super అనేది ఫీల్ అవుతారు ఆటోమేటిక్గా. Yeah, బికాస్ వీఆర్ గెటింగ్ వ్యాలిడేషన్ కదా. మనం పిల్లలం, పెద్దోళ్ళ నుంచి ఒక వ్యాలిడేషన్ వస్తే మనం చాలా గొప్పగా తీసుకుంటాం. 20 మందిలో ఒకళ్ళు సపరేట్గా కనబడతా అంటే ద సెపరేషన్ ఇస్ ద వెరీ బిగ్గెస్ట్ థింగ్. సో ఎప్పుడు ఏజ్కి మించే మెచ్యూరిటీ ఉంది అయితే గట్టిగానే, అందువల్లే వచ్చింది. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ పిజెంట్ ఉంటాయి కదా మన బ్యూటీ పిజెంట్స్, నాకు తెలిసి ఎప్పుడైతే మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా గారు, ఐశ్వర్య రాయ్ గారు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఇవే ఉంటాయి ఇండియాకి సంబంధించి అనుకునే. అలాంటి టైంలో నుంచి ఇప్పుడు మీరు 2018లో నాకు తెలిసి
మిస్ తెలంగాణ, మిస్ ఇండియా మిస్ ఇండియా తెలంగాణ ఫార్మాట్ దానికన్నా ముందు ఇయరే మారింది. అంటే మనకి స్టేట్స్ నుంచి అందరికి ఈక్వల్ రిప్రజెంటేషన్ రావట్లేదేమో అని వాళ్ళు అనుకొని హైట్ కూడా 5'5" ఉండేది. నేను పార్టిసిపేట్ చేసినప్పుడు 5'5", దాన్ని మళ్ళీ 5'3" తగ్గించారు. తర్వాత అన్ని స్టేట్స్ నుంచి ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలని స్టేట్కి ఒక విన్నర్ తీశారు. ఇక్కడ 2018లో ఆల్మోస్ట్ 120 కంటెస్టెంట్స్ వచ్చారు. ఆ ఇయర్ నాకు ఇంకా గుర్తుంది. ఫారియా, నేను, డింపుల్, వి ఆల్ వర్ కంటెస్టెంట్స్. డింపుల్ అయితే మేమందరం కంటెస్టెంట్స్ ఆ ఇయర్. అందులోంచి హైదరాబాద్లో అయిన ఆ 120 మెంబర్స్ ఫైనలిస్ట్లోంచి నేను ఇంకొక 2 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యాము. మాకు సౌత్ జోనల్ క్రౌనింగ్స్ అని సౌత్లో ఉన్న మన 5 స్టేట్స్, మిస్ ఆంధ్రప్రదేశ్, మిస్ తెలంగాణ, మిస్ తమిళనాడు, మిస్ కర్ణాటక, మిస్ కేరళ. మనకి బెంగళూరు ఇస్ కొంచెం అల్ట్రా అండ్ కొంచెం ఫ్యాషన్కి ఆర్ మోడలింగ్కి దగ్గరగా ఉన్న స్టేట్ కాబట్టి వేరే వాటితో పోలిస్తే అక్కడ వీ హ్యాడ్ సౌత్ జోనల్ క్రౌనింగ్. సో అక్కడి నుంచి టాప్ 3 నుంచి నేను విన్ అయ్యి ఈ స్టేట్ని రిప్రజెంట్ చేయమన్నారు. సో అలా 30 స్టేట్స్ నుంచి ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్ 30 గర్ల్స్. ఆ ఫార్మాట్ 2017లో వచ్చింది. నాకన్నా ముందు సిమ్రన్ చౌదరి విన్ అయ్యారు. ఎందుకు నేను అంత పర్టికులర్గా అడిగానంటే త్రిష గారు వీళ్ళందరూ కూడా ఇలా వచ్చిన వాళ్ళే. అందుకని అసలు ఇది ఏంటిది, దీని గురించి కరెక్ట్గా కామాక్షి గారు తెలిసింది. ఎన్ని కాంపిటీషన్స్ ఉంటాయి, ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి. అక్కడ కూడా చాలా ప్రెజర్స్ ఉంటాయి, చాలా రకాల ప్రెజర్స్ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని ఎస్ పర్వాలేదు ముందుకెళ్దాం, ఎక్కడైనా ఉండేదే, ఆడపిల్లగా అయిండొచ్చు, ఉమెన్ అయిండొచ్చు, ఎవరికైనా ఇవన్నీ ఉంటాయి అని మీలో మీరు సర్ది చెప్పుకునేవాళ్ళ? యాక్చువల్లీ మోడలింగ్ టైంలో నేను చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే నా గురించి అర్థమైనంత వరకు ఐ ఆమ్ సంబడి హూ లైక్ టు గెట్ స్టిమ్యులేటెడ్ ఇమోషనల్లీ ఆర్ ఇంటెలెక్చువల్లీ. ఒక జాబ్లో ఇప్పుడు నేను ఒక డాక్టర్గా వర్క్ చేసినప్పుడు కూడా నాకు 2 కైండ్ ఆఫ్ స్టిమ్యులేషన్స్ ఉండేవి. ఇమోషనల్గా పేషెంట్స్తో డీల్ చేయడం, ఇంటెలెక్చువల్లీ టు డయాగ్నోస్ దర్ డిసీజ్. నాకు అవి లేకపోతే నేను బతకలేను బేసిక్గా.